ఒక వ్యక్తి బాధగా ఉంటే సినిమా, సంతోషంగా ఉన్న సినిమా, ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకున్న సినిమా, కాలేజ్ బంక్ కొడదాం అనుకున్న సినిమా, సినిమా సినిమా సినిమా. ఇది మన దేశంలో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఐ రిపీట్, ఇట్స్ అన్ ఎమోషన్. ఇండియాలో సినిమాకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం థియేటర్లో పాప్కార్న్ తీసుకుని సీట్లో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా మన ముందుకు రావడానికి ఎంత పెద్ద జర్నీ జరిగి ఉంటుందో? ఐడియా నుంచి షూటింగ్ వరకు, ఎడిటింగ్, సెన్సార్, డిస్ట్రిబ్యూషన్, ఆఖరికి థియేటర్ స్క్రీన్ మీద సినిమా పడేదాకా ఒక పెద్ద ప్రయాణమే జరుగుతుంది. ఈ వీడియోలో సినిమా మేకింగ్ నుండి థియేటర్ రిలీజ్ వరకు జరిగే ఎంటైర్ ప్రాసెస్ ని సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. చివరి వరకు ఈ వీడియో చూడండి. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని సీక్రెట్స్ మీకు తెలుస్తాయి. ప్రతి సినిమా ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అవుతుంది. ఆ ఐడియా ఒక రైటర్ మైండ్ లో పుట్టొచ్చు, ఒక రియల్ ఇన్సిడెంట్ నుంచి కావచ్చు, లేక ఒక నవల్ నుండి ఇన్స్పైర్ కావచ్చు. ఒక్కసారి ఐడియా వచ్చాక స్టోరీ రైటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టోరీ కంప్లీట్ అయ్యాక సినిమా ఎలా ఉండబోతుంది అని పేపర్ మీద పూర్తిగా కనిపిస్తుంది. స్టోరీ రెడీ అయ్యాక సినిమా జర్నీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? ప్రొడ్యూసర్ సినిమాకి ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ లాంటివాడు. పేపర్ మీద కనిపించే సినిమా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి అంటే డబ్బు కావాలి. ఆ డబ్బులు అరేంజ్ చేసేవాడే ప్రొడ్యూసర్. ఇండియాలో ఫేమస్ ప్రొడక్షన్ హౌసెస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైత్రి మూవీ మేకర్స్, సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్. ఒక్కసారి ప్రొడ్యూసర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక సినిమా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తుంది. అదే ప్రీ ప్రొడక్షన్. ఇదే సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. ఇక్కడే హీరో, హీరోయిన్, విలన్, సపోర్టింగ్ యాక్టర్స్ ఎవరెవరు ఉండాలి అని డిసైడ్ అవుతారు. సినిమా షూట్ చేయడానికి లొకేషన్స్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇంకా సినిమా పూర్తయ్యే వరకు ఎంత బడ్జెట్ అవుతుందో ఒక అంచనా వేస్తారు. ఇందులోనే యాక్టర్స్ సాలరీస్, కెమెరా ఎక్విప్మెంట్, సెట్ కన్స్ట్రక్షన్, ట్రావెల్ ఎక్స్పెన్సివ్స్, ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నీ ఉంటాయి. వీటన్నింటికి డబ్బులను ప్రొడ్యూసర్ అరేంజ్ చేసుకుంటాడు. ప్రీ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యాక షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దీనినే ప్రొడక్షన్ అంటారు. ఇక్కడ డైరెక్టర్ విజన్ రియల్ గా సినిమాగా కనిపిస్తుంది. మొత్తం సినిమా షూటింగ్ అంతా అయిపోయాక నెక్స్ట్ స్టెప్ కు వెళ్తుంది. అదే పోస్ట్ ప్రొడక్షన్. ఇక్కడతో షూటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ లో షూట్ చేసిన మొత్తం ఫుటేజ్ ని ఒక ఆర్డర్ లో ఎడిట్ చేసుకుంటూ వస్తారు. గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, కలర్ గ్రేడింగ్ లను క్రియేట్ చేస్తారు. ఇక్కడతో సినిమా ఫైనల్ అవుట్పుట్ వచ్చేస్తుంది. థియేటర్లలో ప్లే అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడానికి ముందు ఖచ్చితంగా సెన్సార్ బోర్డు అప్రూవల్ కావాలి. దీనినే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటారు. సెన్సార్ సర్టిఫికేట్ లేకుండా సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వటం ఇంపాసిబుల్. సినిమా థియేటర్ కి రీచ్ అవ్వడానికి డిస్ట్రిబ్యూటర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ల దగ్గర సినిమా రైట్స్ కొనుక్కొని కొన్ని పర్టికులర్ ఏరియాస్ లో సినిమాని రిలీజ్ చేసే వారిని డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నైజాం, సీడెడ్, ఆంధ్ర. దీనికోసం డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ దగ్గర సినిమా రైట్స్ కొనుక్కుంటాడు. ప్రొడ్యూసర్ కి మినిమం గ్యారంటీ అమౌంట్ పే చేస్తాడు. సినిమా హిట్ అయితే డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, ఫ్లాప్ అయితే లాస్. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఓనర్స్ తో డీల్ మాట్లాడుకుంటాడు. వీళ్ళనే ఎగ్జిబిటర్స్ అంటారు. డిస్ట్రిబ్యూటర్ రైట్స్ తీసుకున్న సినిమాని వాళ్ళ థియేటర్లలో ప్లే చేస్తాడు. ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ షేర్ చేసుకుంటారు. ఇండియాలో ఫేమస్ థియేటర్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్ ఇండియా. వాళ్ళకి సినిమా ప్లే చేయడానికి బిగ్ స్క్రీన్స్, డాల్బీ సౌండ్ సిస్టమ్, సీటింగ్, టికెట్ బుకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. టికెట్ సేల్స్ నుండి రెవెన్యూ షేర్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సినిమా ఫిల్మ్ రీల్స్ లో థియేటర్ కు పంపించేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. సినిమాను మొత్తం ఒక ఫైల్ ఫార్మాట్ లోకి కాపీ చేసి హై సెక్యూరిటీ ఫీచర్స్ తో ప్రొడక్షన్ హౌసెస్ సినిమాను థియేటర్లకు ఫార్వర్డ్ చేస్తాయి. క్యూబ్ సినిమా నెట్వర్క్, యూఎఫ్ఓ మూవీస్ లాంటి కంపెనీస్ సినిమా ఫుటేజ్ ను థియేటర్ కు డెలివర్ చేస్తాయి. ఆ తర్వాత థియేటర్ సర్వర్ లో సినిమా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసిన ఫుటేజ్ కు కేడిఎం కీ యాక్టివేట్ చేశాక మాత్రమే సినిమా ప్లే అవుతుంది. కేడిఎం కీ అంటే సినిమా సెక్యూరిటీ కోసం ప్రొడక్షన్ హౌసెస్ డిజైన్ చేసిన హై సెక్యూరిటీ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేశాకే సినిమా ప్లే అవుతుంది. సినిమా రిలీజ్ ముందు చాలా పెద్ద పెద్ద ప్రమోషన్స్ చేస్తారు. టీజర్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్, సాంగ్ లాంచ్ ఈవెంట్, ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా, ఇలా ఎన్నో రకాలుగా ప్రమోషన్స్ చేసి సినిమాకి హై బజ్ అండ్ క్రేజ్ తీసుకొస్తారు. ఫైనల్ గా రిలీజ్ డేట్ రోజున సినిమా థియేటర్ స్క్రీన్ మీద ఆడియన్స్ ముందుకు వస్తుంది. అక్కడితో సినిమా జర్నీ పూర్తవుతుంది. మనం 3 గంటల పాటు థియేటర్ లో కూర్చుని చూసే సినిమా వెనుక కొన్ని వందల మంది కష్టం, కోట్ల రూపాయల ఖర్చు ఉంది. కానీ సినిమా చూసి థియేటర్ నుండి బయటకు వచ్చే మనం చాలా సింపుల్ గా ట్రోల్ చేస్తున్నాం. సినిమా మీద మీ అభిప్రాయం చెప్పడం తప్పు కాదు, కానీ టెక్నికల్ ఆస్పెక్ట్ లో దాన్ని ట్రోల్ చేయడం తప్పు. దట్స్ ఆల్ అబౌట్ సినిమాస్ జర్నీ. ఐ హోప్ యు లైక్ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ వన్ మోర్ థింగ్,
రీసెంట్ డేస్ లో మీరు చూసిన ద బెస్ట్ మూవీ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.